Let us pray. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు. Lord, thank you for the wonderful worship, Lord Father God. Thank you for leading us, Lord. Thank you for your presence, Lord Father. It is not what I prepare, but it is your presence that is going to lead us, Lord Father. Today, Lord, I am just a vessel, Lord Father. I'm just an instrument, Lord, but you are the God who used the vessel for your glory, Lord Father God. I humble myself and stand in your presence, Lord. You speak to us, Lord. Release your word to us, Lord. Prepare all our hearts, Lord Father. Touch our hearts, Lord Father. I do not know what people have come today, Lord, asking you or expecting from you, but Lord, you're the God who is the God who, Lord, you are the God who fulfills the thirst of the people. You speak to us, Lord. You minister to us, Lord. Touch every heart, Lord Father. To you alone be the glory forever and ever. Amen. హల్లెలూయా, హల్లెలూయా. చాలా నీరసంగా చెప్తున్నారు. లౌడర్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ us all the year. We are almost at the end of the year. He has been so faithful. ఈ ఇయర్లో we have God has helped us in many situations, and he has brought us all the way here, and all glory to God alone. And before I get into the sermon, I would like to share ఒక మిషనరీ యొక్క లైఫ్ నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఐర్లాండ్ అనే ప్రాంతంలో ఏమీ కార్మైకల్ అనే ఒక చిన్న పాప, 7 సంతానంలో షీఈస్ ద ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ ద పేరెంట్స్. 7 సంతానంలో ఈమె ప్రథమమైన పుత్రిక, లైక్ ద ఎల్డెస్ట్ డాటర్, రైట్? ఏమీ కార్మైకల్ ఆమె పేరు. 1867లో ఆమె జన్మించింది. 1867లో ఐర్లాండ్లో ఆమె జన్మించింది. షీ ఈస్ బోర్న్ ఇన్ టు అ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆమె క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టింది. చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క ప్రార్థన అనేది, సహవాసం అనేది, సేవ చేయడము, సర్వీస్ అనేది షీ గాట్ అడాప్టెడ్ టు ఇట్. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు మందిరానికి తీసుకువెళ్ళడము, సేవ చేయడము, మందిరంలో పనులు చేయడము, ఇవన్నీ కూడా అలవాటు చేస్తూ పెంచుతూ వచ్చినారు. అండ్ షీ ఈజ్ వెరీ కమిటెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆ భయం అనేది ఎప్పుడు ఆమెకి ఉండింది. దేవుని పని చేయాలనే ఆశ ఎప్పుడు ఆమె కలిగి ఉండింది. ఆమె పెద్దదవుతూ ఉండినప్పుడు కూడా షీ ఆల్వేస్ యూస్ టు, ఆమె ఉన్న ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కానీ చిన్నపిల్లలందరినీ తీసుకొని వచ్చి గ్యాదర్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండేది. వారికి ఎడ్యుకేషన్ నేర్పిస్తూ, ఈమె ఏమి చదువుకుంటుందో అదే ఎడ్యుకేషన్ ఎవరైతే అండర్ ప్రివిలేజ్, లెస్ ప్రివిలేజ్ వాళ్ళు ఉన్నారో పిల్లలు, వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పిస్తూ, వాళ్ళకి కల్చర్ అండ్ మొత్తం ఎట్లా ఉండాలి అనేది, డూస్ అండ్ డోంట్స్ అన్ని నేర్పిస్తూ వస్తూ ఉండేది. షీ ఈజ్ ఆల్వేస్ థ్రైవింగ్ ఆర్ డిజైరింగ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక సర్వీస్ చేయాలి, మంచి పని చేయాలి అని ఒక మంచి డిజైర్ తోటి ఉంటూ ఉండేది. అట్ ద ఏజ్ ఆఫ్ 18, ఆమెకి 18 సంవత్సరాలు నిండినప్పుడు షీ లాస్ట్ హర్ ఫాదర్ విత్ నిమోనియా. ఆమె తండ్రిని కోల్పోయింది, నిమోనియా. సో 7 సంతానము, తల్లి ఒక్కతే, తండ్రి లేడు. వాళ్ళ బిజినెస్ కూడా ఇట్ వాజ్ అబౌట్ టు కొలాప్స్. అలాంటి పరిస్థితిలో షీ టుక్ స్టాండ్ ఫర్ ద ఫ్యామిలీ. తను కుటుంబ బాధ్యతలు తల్లితో పాటు సమానంగా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వర్క్ చేస్తూ కుటుంబానికి సపోర్ట్గా నిలబడుతూనే సేవ జరిగిస్తూనే ఉండేది. అలాగూ తను పెరుగుతూ ఉండింది. ఆ రోజుల్లో మిషనరీస్, ఇప్పుడు మనకంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కానీ మిషనరీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. మిషనరీస్ చాలామంది లేచేవారు. మిషనరీస్కి ఆర్గనైజేషన్స్ ఏం చేసేవంటే, మిషనరీస్ని తయారు చేసి వారికి ఫండింగ్ చేసి, వారు ఏ దేశం వెళ్ళాలన్నా వారికి కావలసిన ఖర్చులన్నీ ఆర్గనైజేషన్ భరించి మిషనరీస్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆ మిషనరీ యొక్క
స్టోరీస్ ఈమె వింటూ ఉన్నప్పుడు, ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు లేదా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మిషనరీస్ యొక్క లైఫ్ని చూసినప్పుడు, దగ్గర నుండి చూసినప్పుడు, ఆ లైఫ్ ఆమె వింటూ ఉన్నప్పుడు ఆమెకు ఒక డిజైర్ పుట్టింది. ఇది నా దేవుడు నన్ను ఇందుకే పుట్టించాడు, నేను కూడా ఒక మిషనరీగా బ్రతకాలి, నేను కూడా ఒక మిషనరీగా సేవ చేయాలి అనే ఒక డీప్ డిజైర్ ఆమె హార్ట్లో వచ్చింది. షీ వాంటెడ్ టు బికమ్ అ మిషనరీ. ఆమె యంగ్ ఏజ్లోనే, చిన్నదిగా ఉన్నప్పుడే, 20 years ఆ టైంలో ఉన్నప్పుడే ఆ యొక్క సీడ్, ఆ విత్తనం అనేది బలముగా ఆమె హృదయంలో నాటబడింది. నేను మిషనరీ లాగా బ్రతకాలి, ఏదో ఒక చోటికి, ఏదో ఒక దేశానికి వెళ్ళి నేను సేవ చేయాలి, దేవుని సువార్తను నేను అందించాలి అనే ఒక గ్రేట్ డీప్ డిజైర్ అనేది ఆమెకి వచ్చింది. అక్కడి నుంచి షీ స్టార్టెడ్ ప్రేయింగ్. ప్రే చేస్తూ కొన్ని ఆర్గనైజేషన్స్కి ఈమె అప్లై చేయడం మొదలుపెట్టింది. కొన్ని ఆర్గనైజేషన్స్కి, అంటే మిషనరీగా వాళ్ళు మనల్ని పంపించాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తారు, రైట్? అంటే మన అర్హత ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి, సామర్థ్యం ఉంది అన్ని వీళ్ళు చేయగలుగుతారు, మిషనరీగా నిలబడగలుగుతారు. ఎందుకంటే మిషనరీగా వెళ్ళటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. మిషనరీగా వెళ్ళటం అంటే యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ డెత్, మరణానికి సిద్ధపడి వెళ్ళటమే మిషనరీగా అంటే. ఎందుకంటే అక్కడ ఈ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మిషనరీగా వెళ్ళటం అంటే యు ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద డెత్ అండ్ గో. దానికి సిద్ధపడి ఉన్నారా అనేది వాళ్ళు ఆర్గనైజేషన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అయితే ఈమెకి ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్ షీ వాజ్ సఫరింగ్ విత్ న్యూరాలజియా, ఒక వ్యాధితోటి ఆమె సఫర్ అవుతుంది. నర్వస్ వీక్నెస్ వేర్ తన తల అండ్ ఫేస్ కూడా భయంకరమైన నొప్పి వస్తూ ఉంటుంది. నరాలు ఏవైతే ఉన్నాయో భయంకరంగా నొప్పి వస్తుంది, అన్బేరబుల్ పెయిన్. చాలామంది అంటారు మైగ్రేన్ అండ్ సైనస్ ఉన్న వాళ్ళు భయంకరమైన పెయిన్. దిస్ ఈస్ ఈవెన్ సో బ్యాడ్. చాలా భయంకరమైన నొప్పితో ఆమె సఫర్ అవుతూ ఉండేది. క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేనప్పుడు, కోల్డ్ క్లైమేట్స్ ఉన్నప్పుడు ఇంకా భయంకరంగా సఫర్ అవుతూ ఉండేది. అలాంటి బలహీనతతో ఉన్నప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఈమె అప్లై చేసిన వారందరూ కూడా దే స్టార్టెడ్ రిజెక్టింగ్ హర్. నీకు అనారోగ్యం ఉంది, నువ్వు బలహీనంగా ఉన్నావు, యూ కెన్ నాట్ డూ దిస్, నువ్వు మిషనరీ పని చేయలేవు అని రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. యూ కెన్ నాట్ గో యాజ్ ఎ మిషనరీ, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఇంత అనారోగ్యంతో నువ్వు చేయలేవు అని చెప్పి దే స్టార్టెడ్ రిజెక్టింగ్ హర్. బట్ ఫైనలీ వన్ ఆర్గనైజేషన్ సపోర్టెడ్ హర్ అండ్ ఆమె జపాన్కి వెళ్ళింది. డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ హర్ టు గో టు జపాన్. జపాన్ అనే దేశంలోకి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ అయ్యాయి. షీ వెంట్ టు జపాన్. 15 months అక్కడ మిషనరీగా సేవ చేసింది. ఆ 15 monthsలో ఆమె ఎన్నో పరిస్థితులు, హాస్పిటల్స్కి వెళ్ళి ప్రేయర్ చేయడము, చిన్న బిడ్డలందరినీ తీసుకుని వచ్చి వారికి ఎడ్యుకేషన్ నేర్పించడము, చాలా మిషనరీ వర్క్స్ చేయడం మొదలుపెట్టింది. అక్కడ మరణ పడకలో ఉన్న వారికి వెళ్ళి సేవ చేయడము, వారికి ప్రేయర్ చేయడము, వారికి గాస్పెల్ చెప్పడము, ఇవన్నీ కూడా ఆమె చేస్తూ ఉండేది. కానీ 15 months ఆ టైం అప్పుడు లైక్ షీ కేమ్ టు ద పాయింట్ దట్ షీ కుడెంట్ బేర్ ద పెయిన్ ఎనీమోర్. ఆమె ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే నువ్వు బ్రతికుండాలంటే కనీసం కొంతకాలం నువ్వు బ్రతికుండాలి. షీ ఈజ్ వెరీ యంగ్ అట్ దట్ ఏజ్. నువ్వు కనీసం కొంతకాలం బ్రతికుండాలంటే ప్లీజ్ రిటర్న్ బ్యాక్ టు యువర్ హోమ్, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపో అని చెప్పి డాక్టర్స్ సీరియస్గా సజెస్ట్ చేశారు ఆమెకి. జపాన్ నుంచి తిరిగి మరలా ఇంటికి వెళ్ళిపోయింది 15 months అక్కడ సర్వ్ చేసి. అండ్ ఎనిమీ వాస్ టెల్లింగ్ హర్, మరలా జపాన్ నుంచి క్లైమేటిక్ కండిషన్స్ కొంచెం పర్లేదని శ్రీలంకకు వచ్చింది. శ్రీలంకకు వచ్చి శ్రీలంకలో కొన్ని నెలలు ఉన్న తర్వాత కూడా అగైన్ సిచ్యువేషన్స్ ఆర్ వర్స్ట్. అగైన్ షీ హ్యాస్ టు గో బ్యాక్ టు హర్ హోమ్ టౌన్. తన ఇంటికి మరలా తిరిగి వెళ్ళిపోయింది. ఎనిమీ ఏం చెప్తున్నాడంటే నీవు బలహీనురాలవు, నీవు చేయలేవు. ఆర్గనైజేషన్స్ ఏం చెప్పాయంటే నీకు అనారోగ్యం ఉంది, నువ్వు చేయలేవు, యూ కెనాట్ బీ ఎ మిషనరీ అని చెప్పి. బట్ డీప్ ఇన్సైడ్ there is a desire that she wants to stand, she wants to be a missionary. కానీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా అయ్యాయి. బట్ వన్ డే గాడ్ స్పోక్ టు హర్ వెరీ క్లియర్. ఆమె ఏం చేసిందంటే తన బట్టలన్నీ ప్యాక్ చేసుకొని ఇండియాకి వచ్చే ఓడను ఎక్కేసింది, భారతదేశానికి వచ్చే ఓడను ఎక్కేసింది. అండ్
55 ఇయర్స్ ఆమె ఇండియాలో మిషనరీగా పనిచేసింది. ఇండియా ఓడ ఎక్కి ఆమె తమిళనాడు ప్రాంతంలో దిగింది. 55 ఇయర్స్ ఆమె మినిస్ట్రీ ఇండియాలో చేసింది. 35 బుక్స్ రాసింది. ఇండియా ఎలా ఉంది, ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది, మిషనరీ యొక్క లైఫ్ ఎలా ఉంది, ఇక్కడ ఎంత చీకటి ప్రాంతము, ఎంత అన్యత్వం ఉంది, తన అనుభవాలన్నిటిని పుస్తకం రూపంలో ఆ రోజుల్లో 35 బుక్స్ ఆమె రాసింది. ప్రపంచానికి ఆ యొక్క మిషనరీ లైఫ్ ఏంటి, ఇండియాలో పరిస్థితులు ఏంటి అనేది వరల్డ్కి తెలిసేలాగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ బుక్స్ రూపంలో, మీడియా రూపంలో ఆమె రాసి షీ లెట్ ద వరల్డ్ నో దట్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అని చెప్పి షీ లెట్ హర్ నో. ఆమె ఇండియా వచ్చింది, తమిళనాడు వచ్చింది, కానీ ఏం చేయాలో తెలియదు. వాట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ, ఏ రకమైన మినిస్ట్రీ చేయాలో తెలియదు, ఎవరికి మినిస్టర్ చేయాలో తెలియదు. తనకున్న దాంట్లో చేయడం మొదలుపెట్టింది. కొంతకాలం అయిన తర్వాత ఒక 7 ఏండ్ల పాప ఈమెను వెతుక్కుంటూ వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈమెను వెతుక్కుంటూ ఆమె వచ్చి ఆమెను కౌగలించుకుని తన ఏడవడం మొదలుపెట్టింది. యామీ కార్మైకల్ని కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. 7 ఏండ్ల చిన్న బాలిక. ఆ బాలికని ఓదార్చి తనతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఆమె కథను చెప్పడం మొదలుపెట్టింది. ఆ కథ ఏంటి అంటే, నేను ఒక దేవాలయంలో నేను 5 ఏండ్లుగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు నన్ను దేవాలయంలో వదిలేశారు. ఎందుకు అంటే దేవదాసిగా ఉండడం కోసం నన్ను సాక్రిఫైస్ చేసేశారు. నేను ఒకసారి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే చేతులు 2 కాల్ చేశారు అని చేతులు చూపించింది. ఇప్పుడు రెండోసారి ధైర్యం చేసి నేను పారిపోయొచ్చాను, నువ్వు నన్ను రక్షిస్తావా? అక్కడ పరిస్థితి బాగోలేదు, నా భవిష్యత్ ఏంటో నాకు తెలుస్తుంది, నాకు అక్కడ నా తల్లి కూడా అక్కడే ఉంది, నేను అక్కడే పుట్టాను, నన్ను అక్కడే వదిలేశారు, అక్కడే ఉంచారు. కొన్ని తరాలుగా ఏం జరుగుతుందంటే లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, వారికి అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళి, లేదా మొదటి పుట్టిన గర్ల్ చైల్డ్ని తీసుకుని వెళ్ళి టెంపుల్లో ఇచ్చేసేవాళ్ళు. కొంతమందికి ఏమని నమ్మేవాళ్ళు, ఈ మతం అనేది వారిని ఏ రకంగా ట్యూన్ చేసిందంటే, మీరు చాలా పాపం చేశారు, మీకున్న డాటర్ ఫస్ట్ బోర్న్ చైల్డ్ని మీరు టెంపుల్కి ఇవ్వాలి, అప్పుడు మీకు గాడ్ విల్ ఫర్గివ్ యూ అనే ఒక మూఢనమ్మకంలో పెట్టింది. లేదంటే మీరు దేవుని సేవ, యు ఆర్ డూయింగ్ ద హైయెస్ట్ జాబ్, ఇది గ్రేటెస్ట్ జాబ్ అని ఒక మూఢనమ్మకంలో పెట్టింది. ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ ఆడపిల్లలు వాళ్ళ ప్యూబర్టీ స్టేజ్కి వస్తారో, ఎప్పుడైతే వాళ్ళు ఆడపిల్లలు కన్యకగా వస్తూ ఉన్నారో, ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెరెమనీ చేసి ఈ ఆడపిల్లను ఆ దేవుడికిచ్చి పెళ్లి చేస్తున్నట్లుగా ఆ ప్రీస్ట్ వీళ్ళ మెడలో తాళి కట్టి ఏం చెప్తారంటే, మీరు వివాహం చేసుకోవడానికి వీల్లేదు, ఇక్కడే టెంపుల్లో మీరు సేవ చేసుకోవాలి అని. బయటకి ఏం చెప్తారంటే దేవుడి సేవ అని, కానీ వెనకాల జరిగేది ఏంటి అంటే ప్రాస్టిట్యూషన్ అనేది భయంకరమైన పరురిదాలుగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారో, ప్రీస్ట్ ఉన్నారో, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పండుగకి స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ధనవంతులు ఊర్ల వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది కావాలంటే అంతమంది వారిని పాడు చేసే పరిస్థితులు. టెంపుల్ ప్రాస్టిట్యూషన్, ఇట్స్ అ డార్కెస్ట్ థింగ్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ దోస్ టైమ్స్. అప్పుడు ఆమెకు అర్థమైంది, దేవా నేను మిషనరీగా పనికిరాను అని చెప్పి కొన్ని ఆర్గనైజేషన్ సర్టిఫై చేశాయి. నేను అనారోగ్యవంతురాలని నాకు డాక్టర్స్ సర్టిఫై చేశారు. నీ అనారోగ్యం నా జీవితాంతం ఉంటుందని డాక్టర్స్ నాకు సర్టిఫై చేశారు. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి అందరూ చెప్పారు. కానీ దేవా, బట్ గాడ్ హీ హ్యాస్ ఓపెన్డ్ ద డోర్స్ టు ద రైట్ ప్లేస్. ఆ ప్రాంతంలో ఆమెను వాడుకోవడానికి ఆ రోజు మొదలు పెట్టుకొని ఆమె ఆ చిన్న పాపను ఆమె తీసుకుని ఆమెను పెంచడం మొదలుపెట్టింది. కొన్ని నెలల పాటు ఎవరు రాలేదు, కానీ మెల్లగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. అక్కడ ఆ టెంపుల్ నుంచి పారిపోయిన వాళ్ళు, రెస్క్యూ చేయబడిన వాళ్ళు, ఆడపిల్లలు ఎంతోమంది, అక్కడున్న ప్రాస్టిట్యూట్స్కి పుట్టిన మగబిడ్డలు కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియక తీసుకొచ్చి ఈమెకిస్తూ ఉండేవారు. అలాగా షీ స్టార్టెడ్ ఎ హోమ్. 1000 పైగా పిల్లలను ఆమె పెంచడం, 1000 మందికి పైగా. నేను ఇప్పుడు చెప్పే కథ అంతా 1897, 1900, ఎర్లీ 1900s అండ్ 1897, ఎండ్ ఆఫ్ 1800 అండ్ ఎర్లీ 1900.
ఆ టైంలో ఆల్మోస్ట్ 100 ఇయర్స్ బ్యాక్, రైట్? అలాంటి టైంలో కూడా ఆమె 1000 మందికి, ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు 1000 మందిని పోషించాలంటే హౌ టఫ్ ఇట్ ఈస్. అప్పుడే ఆ కాలంలో, ఆ రోజుల్లో ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దూరదేశం నుంచి వచ్చి 1000 మంది పైగా పిల్లల్ని సాకడం మొదలుపెట్టింది. వారికి పిల్లలను చూస్తూనే అక్కడ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్ట్ చేసింది, ఒక స్కూల్ని కన్స్ట్రక్ట్ చేసింది, ల్యాండ్ని ప్రొక్యూర్ చేసుకుంది, భూమి కొనడం మొదలుపెట్టింది, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టింది, హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టింది. అండ్ షీ స్టార్టెడ్, ఒక్కటిగా వచ్చింది, ఆమె చాలా పెద్ద టీమ్గా ఉంది. ఈ రోజుకి కూడా ఆ ఫౌండేషన్ యాక్టివ్గా రన్ అవుతూనే ఉంది. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆమె ఎన్నో వేల మంది, కొన్ని ఆమె లైఫ్ స్టోరీ గురించి యూట్యూబ్లో వింటూ ఉన్నప్పుడు కింద కమెంట్స్, ఈమె రెస్క్యూ చేసిన వాళ్ళలో నా తల్లి కూడా ఒక ఆమె అని కమెంట్స్ రాశారు. అక్కడ ఎంత చూడండి, హౌ ద లైఫ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. కొన్ని వేల మంది జీవితాలకి ఈమె చాలా మంది అక్కడ ఆ రోజుల్లో ఉన్న సిస్టమ్ తోటి ఆర్ అక్కడ అధికారులతోటి ఈమె పోరాటం చేయడం మొదలుపెట్టింది. ఇది కరెక్ట్ కాదు అని అక్కడున్న తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టింది. మీ పిల్లలను అలా ఇవ్వకండి, అది కరెక్ట్ కాదు, దేవుడు ఎప్పుడు ఇలా చెప్పలేదు అని సువార్త వాళ్ళకి చెప్పి, దేవుడు నీ కుమార్తెను అడగట్లేదు, దేవుడు ఇలాగ చెయ్యమని ఎక్కడా చెప్పలేదు, సువార్త అనేది ఉచితంగా వచ్చింది, క్షమాపణ అనేది ఉచితంగా వచ్చింది, దేవుని ప్రేమ ఉచితంగా వచ్చింది, దానికి మీరేమీ సాక్రిఫైస్ చెయ్యక్కర్లేదు, నీ కుమార్తెని ఇవ్వనక్కర్లేదు అని తల్లిదండ్రులను పిలిచి వారికి చెప్పడం మొదలుపెట్టింది. చాలామంది ఆమెను పిల్లలను ఎత్తుకుపోయేది అని ఒక ట్యాగ్ లైన్ ఆమెకి పెట్టారు, అయినా పర్వాలేదు, నిలబడింది. ఆమె ప్రాణానికి చాలాసార్లు హాని కలిగింది, చాలామంది అధికారులు ఆమె నోరును మూయడానికి ప్రయత్నం చేశారు, అయినా నిలబడింది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, పోరాటం చేయడం మొదలుపెట్టింది. కొన్ని పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. ఏమి రాయడం మొదలుపెట్టిందంటే, ఇక్కడ ఆడపిల్లల జీవితం ఎలా ఉంది, ఆడపిల్లలు ఎంత డార్క్నెస్లో ఉన్నారు, వారికి భవిష్యత్తు లేదు, వారి భవిష్యత్తు వారి చేతిలో లేదు, పుట్టుకతోనే 5 సంవత్సరాలంటే యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లైఫ్, అసలు వారికి జీవితం అంటే తెలీదు. తెలియని టైంలోనే వారి జీవితం నాశనం అయిపోతుంటే, వారి జీవితం చీకటిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆ టైంలో అలాంటి పిల్లల్ని రెస్క్యూ చేసి ఆమె బుక్స్ రాసి వరల్డ్ మొత్తానికి తెలియజేసింది. ఏంటంటే, ఇండియాలో ఇలాంటివి జరుగుతున్నాయి, కొన్ని టెంపుల్స్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అన్నప్పుడు దెర్ వాజ్ ఎ ప్రెషర్ ఆన్ ద నేషన్. అండ్ ఫైనలీ 1947 ఐ గెస్ ద లా వాస్ పాస్డ్, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఇంకా ఆపేయాలి అని చెప్పి, ఈ కల్చర్ని ఇంకా ఎండ్ చేయాలి అని చెప్పి 1951లో ఆమె మరణించింది. ఆమె పోరాడి, ఆమె జయించి ఆమె మరణించింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఉమెన్, చాలామంది ఉమెన్ని చాలా కరివేపాకులా తీస్తూ ఉంటారు ఈవెన్ నౌ, బట్ ఏ ఉమెన్ డిసైడెడ్, నేను మిషనరీగా నిలబడాలి, మిషనరీగా బ్రతకాలి అని ఆమె డిసైడ్ అయ్యింది. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, మనుషులు సర్టిఫై చేశారు నువ్వు క్వాలిఫైడ్ కాదని, డాక్టర్ సర్టిఫై చేశాడు నువ్వు అనారోగ్యవంతురాలవని, నువ్వు చేయలేవని. కానీ బట్ గాడ్ టర్న్డ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ ఫేవర్, టర్న్డ్ ఎవ్రీథింగ్ అండ్ షోడ్ ఎ వే టు హర్. ఈ రోజుకి కూడా 100 of years తర్వాత కూడా ఆమె పేరు గురించి నేను ఈరోజు చెప్తున్నాను. ఒక మిషనరీగా ఆమె బ్రతికింది అని ఆమె జీవితాన్ని మనం మాదిరిగా తీసుకున్నాము. ఎందుకంటే గాడ్ టర్న్డ్ హర్ లైఫ్, గాడ్ టర్న్డ్ అండ్ మేడ్ హర్ లైఫ్ మీనింగ్ఫుల్. అర్థవంతంగా ఒక పర్పస్ కోసం బ్రతికేలాగా, ఒక పర్పస్ని ఫుల్ఫిల్ చేసేలాగా దేవుడు ఆమెని, ఈరోజు మనం చాలా స్వేచ్ఛగా, ఈరోజు ఇండియాలో మనము ఏ క్యాస్ట్ అయినా, ఏ జెండర్ అయినా, ఎవరైనా కానీ మీరు ఫ్రీగా ఇమాజిన్, మీరు 1800 టైంలో 1900స్లో పుడితే ఎంతమంది ఆడపిల్లలు, ఇప్పుడు మనమే ఆడపిల్లల్లో ఎంతమంది అలాంటి పరిస్థితిలో ఉండేవారో యు ఇమాజిన్. మీరు రైట్ టైంలో, మీరు చాలా కంప్లైంట్ చేస్తారు, ఏమని అంటే, నాకు అది లేదు, ఇది లేదు, నా పేరెంట్స్కి ఇది ఉంటే బాగుండేది, అది ఉంటే బాగుండేది. బట్ గాడ్ హ్యాస్ brought you into the world at the right time. You have freedom, you have voice, you have education, you are here today listening to the word of God. You are so privileged and you have to be thankful to God, especially girl child. The situations are not good. 100 years back, 150 years back, 200 years back, 1000 years back, the India is not the same.
The people are not the same. The caste system is not the same. The mindset is not the same. Missionaries వచ్చి ఈ భూమి మీద సాక్రిఫైస్ చేసి రక్తాన్ని కార్చి జీవితాన్ని సాక్రిఫైస్ చేయడం వల్ల టుడే you are so independently, you are freely worshiping the Lord. But God, today my topic is but God. I was asking God, ఏం మాట్లాడాలి? One word I was hearing, but కానీ. బైబిల్లో ఈ బట్ గాడ్ అని మెన్షన్ చేసిన ప్రతి చోట కూడా స్టోరీస్ చేంజ్ అయిపోయాయి, మనుషులు మారిపోయారు, పరిస్థితులు మారిపోయాయి. దెర్ ఈస్ అ షిఫ్ట్, దెర్ ఈస్ అ టర్న్, సంథింగ్ బ్రోకెన్, some curse is broken, some miracle has happened. ఎప్పుడు బట్ అని ఎప్పుడు అంటారో తెలుసా? వెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి, ఇంగ్లీష్ కొంచెం నేను ఇంగ్లీష్ మీకు నేర్పించాలంటే బట్ అనే దాని కంజంక్షన్ అంటారు. రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ని కలుపుతుంది. ఇలా జరగాల్సింది కానీ, దిస్ ఈస్ వాట్ సపోజ్ టు హ్యాపెన్, బట్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను కానీ గాడ్ హ్యాస్ టర్న్ మీ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. ఎఫిషియన్స్ 2:4 ఇలా రాయబడి ఉంది. ఏమనంటే దో వీఆర్ డెడ్ బికాస్ ఆఫ్ అవర్ ట్రెస్పాసెస్, మన పాపముల చేత, అతిక్రమముల చేత. యూ డోంట్ హ్యావ్ టు టర్న్ ఎనీథింగ్, మీరేం తిప్పొద్దు. యూ డోంట్ హ్యావ్ టు టర్న్, జస్ట్ లుక్ హియర్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ విత్ మీ? హలో, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అర్థమవుతుందా? నిద్ర వస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ స్లీపీ? యూ ఫీలింగ్ స్లీపీ? యా, ఓకే. ఎఫిషియన్స్ 2:4-6 మీరు చదివినప్పుడు ఏమని ఉంటుందంటే వీఆర్ డెడ్, మనమంట మన అతిక్రమముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నప్పుడు, బట్ గాడ్ ఇన్ హిస్ లవింగ్ కైండ్నెస్ హీ రెస్క్యూడ్ అస్, హీ బ్రాట్ అస్ ఇన్ టు లైఫ్ త్రూ హిస్ గ్రేస్. ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? మరణము నుంచి జీవమునకు తీసుకొచ్చాడు. దో వీఆర్ డెడ్ ఇన్ అవర్ ట్రెస్పాసెస్, బట్ ఏంటంట? దో వీఆర్ డెడ్, మనం మరణించిన వారమైనప్పటికీ, బట్ గాడ్ బ్రాట్ అస్ టు లైఫ్. బట్ అనే వర్డ్ అక్కడ మీరు యూజ్ చేసింది అర్థమైందా మీకు? బట్ అనేది ఎప్పుడు యూజ్ చేశారు? యు ఆర్ డెడ్ ఆన్ ద వన్ సైడ్, బట్ కానీ ఏం చేశాడు? గాడ్ బ్రాట్ అస్ ఇన్ టు ద లైఫ్ ఆన్ ద అదర్ సైడ్. బట్ అనేది ఎక్కడ మీరు యూజ్ చేసినా కానీ దేవుడు, హీ ఈజ్ బట్ గాడ్. మీరు చూడండి, వెన్ సిచ్యువేషన్స్ ఆర్ గోయింగ్ ఆల్ టుగెదర్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్, బట్ God raises up. మీరు బైబిల్ మొత్తం చూడండి, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. ఎనిమీ ఈస్ ప్లానింగ్ సంథింగ్, బట్ గాడ్ రైజెస్ అప్. ఎనిమీ ఏం చేశాడు? ఆదామును ఏం చేశాడు? ఆదామును అవ్వను పడగొట్టాడు. ఏం చేశాడు? దేవుడి నుంచి దూరం చేశాడు, రిలేషన్షిప్ పోగొట్టేలాగా చేశాడు. బట్ గాడ్ ఏం చేశాడు? ఆయన బట్ గాడ్ హీ హిమ్సెల్ఫ్ గాట్ డౌన్ టు ఎర్త్. ఆయన తనంతట తానే భూమి మీదకి వచ్చి హీ స్టార్టెడ్ డూయింగ్ అ రెస్క్యూ ప్లాన్. ఏది పోగొట్టుకున్నాడో అది రెస్క్యూ చేయడం మొదలు పెట్టాడు. బట్ గాడ్, దేవుడు మనం చూసినట్లయితే ఈ ఆది కాండం మొదలుపెట్టి ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బట్ గాడ్. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడు, దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఆ ఇశ్రాయేలీలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు చాలా ఆపరేషన్లోకి వెళ్ళిపోయారు. బట్ గాడ్ ఏం చేశాడు? ఆయన నాయకుడిని లేపినాడు, వారిని బయటికి తీసుకువచ్చినాడు. దేవుడు ఏర్పరచబడిన వారందరినీ అపవాది అయిన వాడు ఎలా పడగొట్టాలి, ఎలా కూల్చాలి అని వాడు ప్రయత్నం చేసిన ప్రతిసారి, బట్ గాడ్ హీ స్టార్టెడ్ రైజింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ లైఫ్లో కూడా వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మై స్టోరీ, దెన్ గాడ్ సేస్ బట్ గాడ్. ద వర్డ్ సేస్ బట్ గాడ్. వెన్ యూ ఆర్ స్టాండింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్, దెర్ ఇస్ నో వే టు గో. ఇక ముందుకు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అలాంటి పరిస్థితిలో వాట్ ద బైబిల్ సేస్ బట్ గాడ్. హల్లెలూయా. మీరు యూ హ్యావ్ క్రైడ్ త్రూ ద నైట్స్. ఎన్నో రాత్రులు మీరు ఏడ్చి ఉంటారు. రేపేం చేయాలి, రేపేం సమాధానం చెప్పాలి, రేపు ఎలా రేపు ఎలా గడపాలి. ఐ డోంట్ నో మై టుమారో, ఐ డోంట్ నో మై ఫ్యూచర్. నేనేంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా పరిస్థితి ఏంటి. బట్ ద బైబిల్ సేస్ బట్ గాడ్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హోప్.
When you are at the end of the story, when people said, people మీకు లేబుల్ ఇచ్చేసారు, ముద్రించేశారు, you thought ఇంకా అవ్వదు, people declared నీకు సర్టిఫై చేశారు, you are not qualified అని చెప్పి, నీకు సర్టిఫై చేశారు నువ్వు అనారోగ్యవంతురాలు అని చెప్పి, నీకు సర్టిఫై చేశారు నీ కుటుంబం మారది కానీ నీ లైఫ్ ఇంతే అని సర్టిఫై చేసేసారు. But the word says, but God, he raises at the right time, he comes up shows up at the right time. It's a wonderful God we serve. Whatever the situations that we go through, it ఒక్క క్షణం మనకి ఏమనిపిస్తుందంటే, విల్ షివర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఎంత టెన్షన్ పడతామో. బట్ గాడ్ He's an amazing God. ఆ బట్ అనే మనము ఆ ఫస్ట్ లైన్లోనే మన స్టోరీ ఎండ్ అయిపోతే, ఇట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ ఎవర్. బట్ గాడ్ అని చెప్పి కంటిన్యూ చేసి ఆయన కథను మార్చినాడు చూడండి. దాట్ ఈస్ ద మిరకల్, దాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద వండర్స్ వర్క్ ఆఫ్ గాడ్. డాక్టర్స్ డిక్లేర్డ్ క్యాన్సర్, కానీ బట్ గాడ్ changed the reports. But God just turned the reports like nothing is there. He is an impossible God. He can turn anything into possible. I don't know how many of you are believed, మీరు నమ్మేసి ఉంటారు, like you have believed life, this is going to be like this, ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే నా లైఫ్ ఇంకా ఇలా కొనసాగించాలి తప్పదు అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో, అది ఫస్ట్ లైన్ మాత్రమే, ఇంకా కంటిన్యూషన్ ఉంది. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ స్టోరీ, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ ఎండింగ్ ఇంటూ అ బిగినింగ్, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇంపాసిబుల్ as possible, బట్ గాడ్ is going to bring a blessing in your life. It is not an end, దానికి ఇంకా కంటిన్యూషన్ ఉంది. But God is going to change the story. We are never hopeless in the God. We are never hopeless. మనం నమ్ముకునే దేవుడు ఇక్కడ భారతదేశంలో తన బిడ్డలు, తన ప్రజలు, మనుషులైన వారు, ఆడపిల్లలైన వారు, ప్రజలు ఎంత నలకొట్టబడుతున్నారో ఆయన చూశాడు. ఆయన ఏం చేశాడు? బట్ గాడ్ సెండ్ ద మిషనరీస్. అపవాది ఏమనుకున్నాడు? ఈ ప్రజలు ఎప్పటికీ చీకట్లోనే ఉంటారు, ఈ ప్రజలకి సువార్త రాదు, ఈ ప్రజలకు దేవుడు ప్రేమ తెలియదు, ఈ ప్రజలు ఎప్పటికీ అంధకారంలోనే ఉంటారు, ఆపరేషన్లోనే ఉంటారు అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? బట్ గాడ్ సెంట్ ద మిషనరీస్, బట్ గాడ్ రిలీజ్డ్ హిస్ లవ్, బట్ గాడ్ గేవ్ ఎడ్యుకేషన్, హాస్పిటల్స్. హీ చేంజ్డ్ అవర్ స్టోరీస్. ముఖ్యంగా మనము ఈ భారతదేశంలో ఇదే నేల మీద ఉండి వీ హ్యావ్ టు బి సో థ్యాంక్ఫుల్. బట్ గాడ్ చేంజ్డ్ అవర్ స్టోరీస్ ఫర్ ఎవర్. But God gave us freedom. But God gave us education. But God gave us hospitals. 5 నిమిషాల్లో, anywhere, not even 5 minutes, 2 minutes లో, anywhere you go, there is a hospital around you. Because but God changed the story. ఇది లేదు. When you go 100 years back, ఈ హాస్పిటల్స్ లేవు, ఈ ఎడ్యుకేషన్ లేదు, ఈ స్కూల్స్ లేవు, ఈ కాలేజెస్ లేవు, నథింగ్ ఈజ్ దేర్. బట్ గాడ్ చేంజ్డ్ అవర్ స్టోరీస్ ఫర్ ఎవర్. హౌ గ్రేట్ఫుల్ వీ హ్యావ్ టు బీ. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఏముంది నా లైఫ్లో, థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది, నథింగ్ అనిపిస్తుంది. యూ హ్యావ్ ఎవ్రీ డామ్ థింగ్ టు థ్యాంక్ గాడ్. యు ఆర్ టుడే హియర్, యు ఆర్ ప్రివిలేజ్డ్ టు డూ ఆల్ ఆఫ్ దీస్, అండ్ you have everything to thank God. Bible lo when you see, I'll show you certain incidents where God has changed the things, but God changes identity. ఎప్పుడు అబ్రాముగా పిలువబడుతున్నాడు, అబ్రామును ఏం చేశాడు దేవుడు? ఇట్ ఈస్ రిటన్, జెనసిస్ 17:5, ఇట్ ఈస్ రిటన్, నో లాంగర్ షాల్ యువర్ నేమ్ బి కాల్డ్ అబ్రామ్, బట్ యువర్ నేమ్ షాల్ బి అబ్రహాం. కానీ నీ పేరు అబ్రహాముగా ఆయన కృపను యాడ్ చేశాడు. హీ మేడ్ ఇట్ ఫాదర్ ఆఫ్ ద నేషన్స్. తండ్రిగా, అనేకులకు తండ్రిగా చేశాడు. తను జెనసిస్ 17:15 ఇలా రాయబడి ఉంది. దెన్ గాడ్ సెడ్ టు
Abraham, as for Sarai your wife, you shall not call her name Sarai but Sarah. ఆమెను తల్లిగా చేశాడు. He changes your identity. In Genesis 32:28 it says, and God said, your name shall no longer be Jacob but ఇజ్రాయేల్. బట్ అని ఉన్న ప్రతి చోట యువర్ ఐడెంటిటీ ఈజ్ చేంజింగ్, యువర్ నేమ్ ఈజ్ చేంజింగ్. ఇప్పటి వరకు మోసగాడని పిలిచారు, బట్ కానీ ఇప్పటి నుంచి ఇశ్రాయేలుగా పిలువబడతావు, కానీ ఇప్పటి నుండి అబ్రహాముగా పిలువబడతావు, కానీ ఇప్పటి నుండి షారాగా నువ్వు పిలువబడతావు. గాడ్ విల్ చేంజ్ యువర్ ఐడెంటిటీ. ఇప్పటి వరకు ఒకటి, బట్ గాడ్ ఈజ్ చేంజింగ్ యువర్ ఐడెంటిటీ. ఇప్పటి వరకు ద పాస్ట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పటి వరకు ఏం పిలువబడ్డావు, ఇప్పటి వరకు నీ ఐడెంటిటీ ఎలా ఉంది? ద శ్రావణి యు ఆర్, ఆర్ ద గర్ల్ యు ఆర్, ద శిరీష యు ఆర్, హూ ఎవర్ యు ఆర్, బట్ గాడ్ ఈజ్ చేంజింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్. బట్ అని దేవుడు ఏం చేస్తున్నాడు? హీఈస్ షిఫ్టింగ్ ద ఐడెంటిటీ, హీఈస్ చేంజింగ్ ద ఐడెంటిటీ, హీఈస్ గివింగ్ ద న్యూ ఐడెంటిటీ. ఇప్పటి వరకు నేను ఐ am dead in my trespasses, but God made me to live again, to live with Christ in the heavenly realms. ఇట్ షిఫ్ట్స్ యువర్ ఐడెంటిటీ. ఇప్పటి వరకు రక్షణ పొందుకునే వరకు కూడా మనము ఎవరు? మనము ఈ లోక సంబంధులము, ఈ చీకటి సంబంధులము, మనము మరణ పాత్రులము. కానీ రక్షణ పొందిన తరువాత మనము వెలుగు సంబంధులము. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీఆర్ నో మోర్ ద సిటిజన్స్ ఆఫ్ ద ఎర్త్. వీ డు నాట్ బిలాంగ్ టు ద డార్క్నెస్, బట్ వీఆర్ ద లైట్. The identity is changed. మీ ఐడెంటిటీ మారిందా? గాడ్ ఈస్ రెడీ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ ఫ్రమ్ అబ్రామ్ టు అబ్రహాంగా ఎలా మార్చాడో నీ చీకటి నుండి వెలుగులోనికి, ఫ్రమ్ ద డార్క్నెస్ టు ద లైట్, ఫ్రమ్ ద డెడ్ టు ద లైఫ్. హీ ఈస్ చేంజింగ్ యువర్ ఐడెంటిటీ, హీ ఈస్ షిఫ్టింగ్ యువర్ ఐడెంటిటీ. ఇట్స్ అ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. మీరు చాలా మౌనంగా కూర్చుని వింటున్నారు, కానీ దీని యొక్క వెల ఎంతో మీకు తెలుసా? ఎన్ని జీవితాలు త్యాగం చేస్తే మీరు చీకట్లోంచి వెలుగుకు వచ్చారో తెలుసా? మీరు మరణం నుంచి వెలుగులోకి ఎలా, మరణం నుంచి జీవంకి ఎలా వచ్చారో తెలుసా? దేర్ ఇస్ బ్లడ్, దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ డెత్, దేర్ ఇస్ సాక్రిఫైస్, దేర్ ఇస్ సో మచ్ దట్ హ్యాపెండ్. అండ్ టుడే we are living in the light of God. Today we are living in the freedom. Today we are alive in Christ, sitting in the heavenly realms along with Christ. How privilege is that? He is a God who changes the identity. How many of you are getting it? How many of you are understanding? You say thank you Jesus. Louder you say thank you Jesus. Thank you Jesus. You say but God, but God, but God. కానీ దేవుడు నా కథ మార్చాడు, నా కథ మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉండవలసిన వారం ఎక్కడ ఉన్నామో? He has brought us long way. He has brought us long way. There are many times I was crying and I was asking God, take me. నాకు పరలోకంలో చిన్న ప్లేస్ ఎక్కడైనా ఇచ్చినా చాలు, కానీ ఐ కెనాట్ డూ లైఫ్ ఎనీమోర్. ఈ లైఫ్ నాకు కష్టంగా ఉంది, నువ్వు తీసుకుని పరలోకంలో ఎక్కడైనా చిన్న ప్లేస్ ఇవ్వు చాలు. ఐ సెడ్ టు గాడ్. గాడ్ సెడ్ బట్ గాడ్ దట్ ఈస్ నాట్ ద స్టోరీ. అది నీ ముగింపు కాదు, నువ్వు అలా ముగించడానికి వీల్లేదు. బట్ గాడ్ ఈస్ టర్నింగ్ మై స్టోరీ టు బి గ్లోరియస్. దేవుడు నీ కథను మారుస్తాడు. హీ మేక్ ఇట్ టు బి గ్లోరియస్. I don't know how you are talking to God, how you are praying, what you are praying, I don't know. But God says, నీ ముగింపు అలా ఉండదు. But God will turn your story to be glorious. Hallelujah. Hallelujah. Say, but God. But God. Hallelujah. See, and the first one, God changes our identity. And the second one, but God will provide. ఏంటంట? But God will provide. అబ్రహాము ఏం చేశాడు? తన కుమారుణ్ణి సాక్రిఫైస్ చేయడానికి తీసుకుని వెళ్ళాడు, పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. ఆ కుమారుడు ఇస్సాకు ఏమని అడుగుతున్నాడంటే, నాన్న కట్టెలు పెట్టావు, అంతా బానే ఉంది, బట్ వేర్ ఈస్ ద సాక్రిఫైస్ అని చెప్పి కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని.
అబ్రహాం ఏం చేశాడు, కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి ఆ కట్టెల మీద పడుకుని పెట్టి హీ వాజ్ అబౌట్ టు కిల్ ఐజాక్. ఆ టైంలో ఏంజల్ ఆఫ్ ద లార్డ్ సేస్, ఏమని మాట్లాడుతుందంటే, బట్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అబ్రహాం స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టుక్ ద నైఫ్ టు స్లే హిస్ సన్. తన కుమారుని చంపడానికి చేయి పైకెత్తి కత్తె పట్టుకుని ఇలా పైకెత్తినప్పుడు బట్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాల్డ్ హిమ్ ఫ్రమ్ ద హెవెన్ అండ్ సెడ్, అబ్రహాము ఎస్ అని చెప్పినప్పుడు, డు నాట్ లే యువర్ హ్యాండ్ ఆన్ ద లాడ్ ఆర్ డూ నథింగ్ టు హిమ్, దాట్ ఈస్ అ గాడ్. చంపేయడానికి సిద్ధపడ్డాడు, సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డాడు, త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు, విశ్వాసంగా నిలబడ్డాడు. బట్ ఏం చేశాడు, నో 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 అబ్రహాం, నువ్వు చెయ్యి వేయడానికి వీల్లేదు, నువ్వు చంపవద్దు నీ కుమారుణ్ణి అని ఏం చేశాడు, ఆయన గొర్రెపిల్లని సాక్రిఫైస్ని చూపించాడు అబ్రహాంకి. యూ డోంట్ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ సన్ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా, గాడ్ విల్ ప్రొవైడ్, దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఈరోజు ఐ డోంట్ నో, యు ఆర్ సాక్రిఫైజింగ్ యువర్ లైఫ్, యు ఆర్ సాక్రిఫైజింగ్ యువర్ సెల్ఫ్, బట్ గాడ్ సేస్ టు యూ, యూ డోంట్ హ్యావ్ టు సాక్రిఫైస్. ఐ హ్యావ్ ఆల్రెడీ సాక్రిఫైస్డ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ ఆల్రెడీ, నేను గొర్రె పిల్లగా నేను నా రక్తాన్ని నేను చిందించాను. ఐ హ్యావ్ బికమ్ యువర్ సాక్రిఫైస్ సో దట్ యూ డోంట్ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. మీకు ఎవరైనా చెప్పారు అంటే మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవాలి అంటే కాదు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ యూ టు సెట్ యూ ఫ్రీ. ఆ ఇస్సాకు ప్లేస్లో మిమ్మల్ని చూసుకోండి. ఈరోజు ఇస్సాకును దేవుడు ఎలాగైతే విడిపించాడో, ఎలాగైతే మరణాన్ని నుంచి తప్పించాడో, అబ్రహాము బట్ గాడ్ టోల్డ్ టు అబ్రహాం, ఏమని చెప్పాడు, యు డోంట్ టచ్ యువర్ సన్. ఆ కుమారుని ముట్టడానికి ఈరోజు అపవాదితో ఏం చెప్తున్నాడంటే, బట్ డోంట్ టచ్ శిరీష, బట్ డోంట్ టచ్ మహేష్. ఎందుకు అంటే ఆల్రెడీ నన్ను ఏం చేశాను, నన్ను నేను సాక్రిఫైస్గా ఇచ్చుకున్నాను కాబట్టి, నా రక్తం కార్చను కాబట్టి, యూ హ్యావ్ నో రైట్ టు కిల్, టు డిస్ట్రాయ్, టు డిస్టర్బ్ మై సన్, మై డాటర్. వారిని ముట్టడానికి నీకు అధికారం లేదు. యూ డోంట్ హ్యావ్ రైట్ టు టచ్ దెమ్. యూ కెనాట్ కిల్, యూ కెనాట్ మేక్ దెమ్ యాస్ అ సాక్రిఫైస్ బికాజ్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ బికమ్ అ సాక్రిఫైస్. ఈరోజు ఇస్సాకు ప్లేస్లో మీ అందరినీ పెట్టుకోండి. మీరు బ్రతికి ఉన్నారు. గాడ్ మేడ్ యూ అ లైవ్ బికాస్ హీ హిమ్సెల్ఫ్ బికమ్ అ సాక్రిఫైస్ ఫర్ యూ. He has set you free. He has set you free. బంధించి కట్టెల మీద పెట్టిన వారిని ఏం చేశాడు, బంధించబడిన వారిని, బాధించబడిన వారిని, మరణపాత్రులైన వారిని He has set free. Today we are free. Hallelujah. But God provides. But God sets us free. Hallelujah. Say, but God provides. But God provides. Hallelujah. And God protects. But God protects. Genesis 31:9 it is in my power to do you harm, but the God of your father spoke to me last night saying, be careful that you speak to Jacob neither good or bad. యాకోబు ఏం చేశాడు, లాబాను దగ్గర నుంచి మందని, భార్యల్ని, తన పరివారం అంతా తీసుకుని మామకు చెప్పకుండా వచ్చేసినప్పుడు మామకి భయంకరంగా కోపం వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి అని మొదలు పెట్టినప్పుడు ప్రయాణము, బట్ గాడ్ ఏం చేశాడంట, బట్ గాడ్ ఏం చేశాడు, స్పోక్ టు మీ, బట్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్, నీ తండ్రి దేవుడు నాతో మాట్లాడి ఏం చెప్పాడు, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని మాట్లాడాడంట. హల్లెలూయా. ఏదో చెయ్యాలని ఆ లాబాను ఏదో ఒకటి చెయ్యాలి, ఐ వాంటెడ్ టు హార్మ్, డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఇన్ మై పవర్ టు డూ యూ హార్మ్. నీకు నష్టము చేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను చంపడానికి కూడా నాకు అధికారం ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడంట, యూ షుడ్ నాట్, బీ కేర్ఫుల్ అని చెప్పాడంట దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ద గాడ్ హూ ప్రొటెక్ట్స్. ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు. మనం వెళ్తూ ఉంటాము, we might come to a place, some accident might happen, something might happen, but God speak to the angels to protect you. నీ పాదాలకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నట్లుగా, but God command his angels to protect you, command his angels to go before you, and he says, be careful.
ఎనిమీస్తో ఏం చెప్తున్నాడు దేవుడు? మన శత్రువులతో ఏం చెప్తున్నాడు దేవుడు? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నో, యు కెన్ నాట్ టచ్, యు కెన్ నాట్ హార్మ్, యు కెన్ నాట్ కిల్. హాని చేయడం నీ యు ఆర్ నాట్, అధికారం లేదు నీకు. హాని చేయడానికి నీకు అధికారం లేదు. Hallelujah. He is a God who protects us. And 1 Samuel 23:14, and David stayed in the strongholds in the wilderness and remained in the mountains in the wilderness. Saul sought him every day. ఎక్కడున్నాడంట దావీదు? విల్డర్నెస్లో ఉన్నాడు. ఆ యొక్క విల్డర్నెస్లో దాక్కుంటూ పరిగెడుతూ ఉన్నప్పుడు సాల్ సాట్ హిమ్ ఎవ్రీడే. ఏంటంట? ఒక రాజు పని పాట లేకుండా ప్రతిరోజు ఎవ్రీడే అంటే ప్రతిరోజు చంపాలి అని తిరుగుతున్నాడు. ఏం రాయబడిందో తెలుసా? బట్ గాడ్ డిడ్ నాట్ డెలివర్ హిమ్ ఇంటూ హిస్ హ్యాండ్. హల్లెలూయా, హల్లెలూయా. Every day the king was running behind David to kill David every day, but God did not deliver David into the hands of Saul. Instead, he delivered Saul into the hands of David. Hallelujah. శత్రువులు నీ కథ మార్చాలని, నిన్ను అవమానించాలని, ఇక నీ మినిస్ట్రీ ఎండ్ చేయాలనో, నీ పరిస్థితి మార్చాలనో, నిన్ను ఎలాగైనా బ్రేక్ చేయాలి, టేర్ చేయాలి, నీ స్టోరీ ఎండ్ చేయాలని శత్రువులు ట్రై చేస్తున్నారు. బట్ గాడ్ did not deliver you into the hands of the enemy. Instead, he will one day deliver your enemies into your hands. Hallelujah, hallelujah. Whoever is trying to tear you apart, whoever is trying to end your story, whoever is trying to put your dirt on you, whoever is trying to defame you, will one day, God is not going to deliver you into their hands. He will deliver them into your hands. Hallelujah, hallelujah. He is a God who protects you. Be careful అని చెప్తాడు ఆయన. జాగ్రత్తగా ఉండు. He is a chosen one. I chose him. I brought him with the precious blood. నా రక్తంతో కొన్నాను. బీ కేర్ఫుల్. నువ్వు విషయాల్ని టచ్ చేయాలా? బీ కేర్ఫుల్. యూ కెన్ నాట్ టచ్. హీ ఈస్ బాట్ బై మై బ్లడ్. సే, బట్ గాడ్ ప్రొటెక్ట్స్. లౌడర్, హల్లెలూయా, లౌడర్. బట్ గాడ్ ప్రొటెక్ట్స్. But God protects. So our first thing is God, but God changes our identity. But God provides. But God protects. Hallelujah. But God goes or gives us beyond expectation. But God gives us beyond expectation. Genesis 48:11 యాకోబు అంటే ఇశ్రాయేలు తన కుమారుడైన యోసేఫ్తో ఏమంటున్నాడంటే, ఐ హ్యాడ్ నాట్ థాట్ టు సీ యువర్ ఫేస్. నీ ముఖాన్ని చూస్తానని నేను అనుకోలేదు. నువ్వు మరణించావని అనుకున్నాను. ఏడ్చి నువ్వు మరణించావనుకున్నాను. నీ ముఖం చూస్తాను అనుకోలేదు. బట్ God has also shown me your offspring. Hallelujah. నేను నీ ముఖం చూస్తానని కూడా అనుకోలేదు. బట్ గాడ్ హ్యాస్ షోన్ మీ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నిన్నే కాదు, నీ కుమారులను కూడా దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. గాడ్ గోస్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. నాకు ఉద్యోగం వస్తుందా అనుకుంటున్నావు, కానీ ఉద్యోగమే కాదు, ఉద్యోగంలో ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నాకు వివాహం అవుతుందా అని నువ్వు అనుకుంటున్న వివాహం అవ్వడమే కాదు, నీ కుమారులను కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కుమారులను నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ యామ్ నాట్ టీచింగ్ ఎనీ ప్రాస్పెరిటీ గాస్పెల్ హియర్. I'm just telling you the truth. He is the God who goes beyond your expectation. నాకు పిల్లలు పుడతారా అంటారు, బట్ ఐమ్ వెరీ అష్యూర్డ్, పుట్టడమే కాదు, వాళ్ళు ప్రయోజకులు అవ్వడం, లాయకులు అవ్వడం నువ్వు చూస్తావు. ఐ విల్ సీ. నేను చెప్తున్నాను, నాకు ఇప్పుడు పుట్టలేదు, కానీ నేను చూస్తాను ఒకరోజు నా కుమారులు గొప్ప నాయకులుగా అవుతారు. ఐ సీ దాట్. హల్లెలూయా. That's the faith we have. Say, but God goes beyond our expectation. Hallelujah. Hallelujah. What is the first one? God changes our identity. God will provide. But God will protect. But God goes beyond your expectation.
ప్రభువా, ఒక చిన్నది ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇవ్వు ప్రభువా, చిన్న ఇల్లు ఇవ్వు ప్రభువా, ఈ సిటీలో ఒక ఈ చిన్న హెల్ప్ చేయి ప్రభువా. నో, హిల్ గో బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. అసలు నేను చూస్తానని కూడా అనుకోలేదు, కానీ నీ ముఖమే కాదు, నీ కుమారుల ముఖం కూడా, అంటే పిల్లల్ని చూశాడండి. హల్లెలూయా. How amazing God is. But God changes your story. The next one is, but God changes your story. ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితి, it seems impossible, it seems it cannot, nothing is happening. ఒక wonderful story in the Bible, Genesis 50:20. But as for you, you meant evil against me. But as for you meant evil against me. But God meant it for good. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చెప్పండి. మీరు ఏం తలపెట్టారు? నాకు కీడు తలపెట్టారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? జోసెఫ్. ద స్టోరీ ఆఫ్ జోసెఫ్, a wonderful story. దేవుడు ఏం చేశాడు? కదా మార్చాడు. కీడు తలపెట్టారు, అమ్మేశారు, చనిపోవాలనుకున్నారు, కానీ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఇట్ అబౌట్ టు దిస్ డే, సేవ్ మెనీ పీపుల్. నా ద్వారా ఒక ఇశ్రాయేలు జనాంగము కాపాడేలాగా, వారు బ్రతికి ఉండాలన్నట్లుగా, టు కీప్ ఇజ్రాయేల్ అలైవ్, టు కీప్ హిస్ బ్లడ్ లైన్ అలైవ్. ఏం చేశాడు దేవుడు? మేలుగా మార్చేశాడు. నీ కథను మార్చే దేవుడు. హల్లెలూయా. ఏం చేశారు? మనుషులు కాదండి, మనుషులో ఎవరో బయటోళ్ళు కాదు, నీ కుటుంబమే కీడు చేయ ప్రయత్నించారు. బట్ గాడ్ హిల్ టర్న్ ఇట్ ఇన్ టు యువర్ గుడ్నెస్. యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ బ్రదర్, యువర్ హూ ఎవర్ ఇట్ ఈస్, యువర్ ఫ్రెండ్ ఆర్ బాగా నమ్మిన వాళ్ళే కీడు తలపెట్ట ప్రయత్నించారు, కానీ దేవుడు, బట్ గాడ్ ఈస్ మెంట్ ఫర్ గుడ్. హీ టర్న్స్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. మీరు అనుకుని ఉండొచ్చు, వీళ్ళు నన్ను ఈ మాట అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అవమానించారు, వీళ్ళు నన్ను ఇలా అపార్థం చేసుకున్నారు, నేను అది కాదు కదా, వీళ్ళు ఎలా మాట్లాడారు నా గురించి, వీళ్ళు ఎలా నాకు ఇలా ముద్ర వేశారు. బట్ గాడ్ ఈస్ మెంట్ ఫర్ గుడ్. నీకు వాళ్ళు కీడు చేయ తలపెట్టారు, నిన్ను కీడు చేయ హాని చేయడానికి తలపెట్టారు, కానీ దేవుడు, గాడ్ టర్న్డ్ ఫర్ గుడ్. Lazarus was dead for 3 days. అయిపోయింది, కథ ముగిసిపోయింది. His story has ended. But God raised him from the tomb. Hallelujah. Hallelujah. The world has declared a man to be dead. లోకం ఏం చేసింది? డిక్లేర్డ్ హీ ఈస్ అ డెడ్ మ్యాన్, హీ ఈస్ డిస్క్వాలిఫైడ్, హీ ఈస్ సిక్, హీ ఈస్ నాట్ క్వాలిఫైడ్, హీ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, హీ కెన్ నాట్ డూ దిస్. ముద్ర వేశారు నీ మీద, కానీ but God has brought to life every dead situation in your life. God is bringing into the life. Every dead situation God will bring it to life. డిక్లేర్ అయిపోయింది డెడ్ అని చెప్పి, టూమ్లో పెట్టేశారు. ప్రభువా, మరణించిన వాళ్ళు ఎలా తిరిగిస్తారు అంటే మరణించలేదు. హీ రోజ్. హల్లెలూయా. హల్లెలూయా. సే, బట్ గాడ్ చేంజెస్ మై స్టోరీ. బట్ గాడ్ చేంజెస్ మై స్టోరీ. నా కథ మార్చే దేవుడు, కానీ ఆయన నా కథ మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. But God turned barren into a blessing. తర్వాత బట్ గాడ్ టర్న్ బ్యారెన్ ఇంటూ అ బ్లెస్సింగ్. గొడ్రాలును ఏం చేస్తాడు ఆయన? ఒక ఆశీర్వాదంగా. బ్యారెన్ ల్యాండ్, ఎండిపోయిన భూమిని, ఎండిపోయిన పరిస్థితులను ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మార్చేస్తాడు. గాడ్ టర్న్స్ బ్యారెన్ ఇంటూ అ బ్లెస్సింగ్. హీ టర్న్స్ డెజర్ట్ into the springs of water. He turns wilderness, makes a way in the wilderness. He makes all the impossible into possible. God speaks. Judges 13:3 lo em maatladutunna, and the angel of the Lord appeared to the woman and said to her, indeed now you are barren and you have borne no children, but you shall conceive and bear a son. Em cheptunnadu? You are barren. Ippudu nuvu నీ గర్భము
మూయబడింది. యు ఆర్ బ్యారెన్. బ్యారెన్ ల్యాండ్ అంటే విడువబడిన భూమి, బ్యారెన్ వూంబ్, మూయబడిన గర్భము, మూయబడిన పరిస్థితి, విడువబడిన స్థితి ఏదైనా కానీ గాడ్ ఈస్ టర్నింగ్ ఇట్ ఇంటు అ బ్లెస్సింగ్. ఈ మాట చెప్పినప్పుడు ఎవరు తెలుసా? శాంసన్. ఇట్స్ ఫ్రమ్ జడ్జెస్. శాంసన్, నీకు బలవంతుడు పుడతాడు, నీకు ఏదో జస్ట్ కుమారుడు కాదు, ఒక గ్రేట్ జడ్జ్, ఒక బలవంతుడు నీకు పుడతాడు. హీస్ అ మైటీ మ్యాన్. Samson is a strongest man, the mighty man. Hallelujah. మీరేమనుకుంటారు? నాకు కొంచెం గర్భం తెరవబడితే బాగుండు. కాదు, తెరవడమే కాదు, బలవంతుడు నీకు పుట్టాడు. హీ ఆల్వేస్ ఎక్సీడ్స్. మీరు ఎక్కడ చూడండి మీ ఎక్స్పెక్టేషన్స్ని. అందుకనే వర్డ్ ఏం చెప్తుందంటే హీ ఈజ్ అ గాడ్ హూ గివ్స్ మోర్ దాన్ యూ కుడ్ ఆస్క్, థింక్, ఇమాజిన్. హీ ఆల్వేస్ గోస్ బియాండ్ వాట్ యూ ఆస్క్ ఆర్ థింక్ ఆర్ ఇమాజిన్. నీ ఊహకు కూడా అందదంట. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ వాట్ గాడ్ ఈస్ అబౌట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. హీ ఆల్వేస్ ఎక్సీడ్స్. హీ ఈజ్ అ మార్వెలస్ గాడ్. ఆమె నాకు గర్భం తెరవబడితే చాలు, కొంచెం ఒక కుమారుడు పుడితే చాలు. నో, ఒక న్యాయాధిపతిని గర్భంలో పుడతాడు, బలవంతుడు నీ గర్భంలో పుడతాడు, గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపే సామర్థ్యుడు, సింహాన్ని చంపే సామర్థ్యుడు ఎవరు పుడతారు నీ గర్భంలో? ఒక బలాఢ్యుడు పుడతాడు. హల్లెలూయా. when situation seems to be barren, ఎండిపోయిన భూమిలాగుంది, nothing seems to be working, God says he turns barren into blessing. ఎండిన భూమిని నీటి కాలువలుగా చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. But God, repeat after me, but God turns barren into blessing. Hallelujah. And then, but God raises friend in the enemy's camp. But God raises friend in the enemy's camp. 1 Samuel 19:1 ఇలా రాయబడింది. Now Saul spoke to Jonathan. సౌలు యోనతానుతో మాట్లాడుతున్నాడు. His son and to all his servants. తనకున్న సర్వెంట్స్ అందరితోటి, తన కుమారుడితోటి ఏం చెప్తున్నారో తెలుసా? That they should kill David. మీరు ఖచ్చితంగా, షుడ్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో షుడ్ అని రాస్తే యూ హ్యావ్ టు, అంటే ఖచ్చితంగా చేయాలి మీరు. మే ఆర్ మైట్ అంటే చెయ్యి ఒకవేళ, బట్ షుడ్ అంటే హ్యావ్ టు డూ ఇట్, ఖచ్చితంగా చేయాలి. ఏం చెప్తున్నారు తెలుసా? యూ షుడ్, దట్ దే షుడ్ కిల్ డేవిడ్. యోనతానుకి సర్వెంట్స్ అందరికీ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏముందో తెలుసా? బట్ జోనతాన్, సౌల్స్ సన్, డిలైటెడ్ గ్రేట్లీ ఇన్ డేవిడ్. హల్లెలూయా. హీ డిలైటెడ్ ఇన్ డేవిడ్. డిలైటెడ్ అంటే ఏంటో తెలుసా? డేవిడ్ ఎంతో సంతోషిస్తున్నాడంట. హీ బికేమ్ అ గ్రేట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, థిక్కెస్ట్. అలాంటి స్నేహితులు ఎవరు లేరేమో ఇప్పటి వరకు. ఎందుకో తెలుసా? డేవిడ్ చనిపోతే నెక్స్ట్ కింగ్ ఎవరు అవుతారు? యోనతాన్ అవుతాడు. అది తెలుసా లేదా? యోనతానికి తెలుసా లేదా? హలో, ఆర్ యు ఆల్ అవేక్? ఎస్, he knows that he is going to be the king next. బట్ కానీ సాక్రిఫైస్ చేశాడు. ఎంత థిక్కెస్ట్ ఫ్రెండ్! God will bring a friend from the enemy's camp. ఎనిమీస్ ఒక క్యాంప్ వేసుకున్నారు, ఒక మంచి ప్రణాళిక చేస్తున్నారు. ఏమని? వీడిని చంపాలి అని. ఆ ఎనిమీస్ క్యాంప్లో నుంచి ఒకరు లేచారు. ఎవరో ర్యాండమ్ కాదు. ఏ శత్రువు అయితే ప్లాన్ వేశాడో వాళ్ళ కొడుకే ఏమయ్యాడు? డేవిడ్కి ఫ్రెండ్ అయ్యాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. అసలు ఎంత హ్యాపీయెస్ట్ థింగ్ అంటే, ఎవరు ప్లాన్ వేశారో వాళ్ళ కొడుకే వచ్చి నీకు సపోర్ట్ చేస్తే, ఎవరు ప్లాన్ వేశారో వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒకరు లేచి వచ్చి సత్యన్న ఐ విల్ స్టాండ్ ఫర్ యూ అంటే, హల్లెలూయా, దట్ డే విల్ కమ్. నీ స్టోరీ ఎండ్ చేయాలనుకునే ఎవరైతే మంచి ప్లాన్ వేశారో వాళ్ళ ఇంటి నుండే యూ విల్ గెట్ అ సపోర్ట్. Hallelujah. But God, repeat after me, but God raise a friend from the enemy's camp. Hallelujah. And but God makes you stronger than your enemy.
బట్ గాడ్ మేక్స్ యూ స్ట్రాంగర్ దాన్ యువర్ ఎనిమీ. ఇక్కడ రాయబడి ఉంది దావీదు గురించి ఏమనో తెలుసా? 2 Samuel 3:1లో, నౌ దేర్ వాజ్ అ లాంగ్ వార్ బిట్వీన్ హౌస్ ఆఫ్ సౌల్, హౌస్ ఆఫ్ డేవిడ్. బట్ ఏంటంట? బట్ దేర్ ఇస్ అ లాంగ్ వార్ బిట్వీన్ ద హౌస్ ఆఫ్ డేవిడ్, హౌస్ ఆఫ్ సౌల్. David grew, but David grew stronger and stronger. The house of Saul grew weaker and weaker. ఏంటంట? But the house of David grew stronger and stronger, and the house of Saul grew weaker and weaker. He makes you stronger and stronger every day. బలవంతుడిగా 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 మార్చే దేవుడు నిన్ను. నీ శత్రువు బలహీనుడిగా 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 మారుతుంది. హల్లెలూయా. But God makes me stronger than my enemy. But God makes me stronger than my enemy. My Saul is weaker. నా సౌలు బలహీనుడు, నా శత్రువు బలహీనుడు. Because he is making me stronger every day. He is making me stronger every day. And next, but God breaks the generational curses. But God breaks the generational curses. రాహాబు అన్యురాలు, వేశ్య, ఏ జనరేషన్లో నుంచి వచ్చింది? ఏ జనరేషన్లోకి పట్టుకెళ్ళాడు ఆయన? ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ పేగన్స్ టు ద లైన్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల సంతానములో నుండి జీసస్ క్రైస్ట్ టు ద లైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యొక్క జీనియాలజీలో ఒక రాహాబు అనే వేశ్య, అన్యురాలైన రాహాబు యొక్క పేరు లిఖించాడు. హీ ఈజ్ అ గాడ్ హూ బ్రేక్స్ ఆల్ ద జనరేషనల్ కర్సెస్ అండ్ మేక్ యూ అ న్యూ లయన్. ఇప్పటి వరకు మీ పితరులందరూ అన్యులై ఉండొచ్చు. మీ పితరులందరూ ఏ జనరేషన్ వారు దేవుని ఎరుగని వారు అయి ఉండొచ్చు, వారు పేగన్స్ అయి ఉండొచ్చు. నీ ఐడెంటిటీ ప్రాస్టిట్యూషన్ ఎలాంటిదైనా కావచ్చు. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్ ఫర్ ఎవర్. నీ లైన్ మార్చేసే దేవుడు. నీ తల్లిదండ్రులు, నీ పితరులు ఈవెన్ అన్వేషణ, ద గ్రాండ్ పేరెంట్స్ ఆర్ పేరెంట్స్, దే డోంట్ నో క్రైస్ట్, బట్ గాడ్ హ్యాస్ షిఫ్టెడ్ ద జనరేషన్. ఇప్పటి వరకు మన జనరేషనల్ కర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ న్యూ బ్లెస్సింగ్. మీరు చూస్తే రూత్ ఈజ్ ఎ మోయబైట్. గాడ్ బ్రోక్ ద మోయబైట్ కర్స్, బికమ్ అ పార్ట్ ఆఫ్ జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రూత్ ఎవరు? మోయాబురాలైన స్త్రీ, అన్యురాలైన స్త్రీ. ఆమెను ఏం చేశాడు? ఆ కర్స్ని బ్రేక్ చేసి, ఆ జనరేషనల్ కర్స్ని బ్రేక్ చేసి, ఆమె లీనియాలజీని బ్రేక్ చేసి ఒక న్యూ లైన్లోకి ఆయన తీసుకుని వెళ్ళాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ద జనరేషనల్ కర్సెస్. వాట్ ఎవర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, 7 తరాలు 1000 తరాలు వారు చేసిన పాపాలు, వారు చేసిన అతిక్రాలు, చీకటి అన్నీ కూడా బ్రేక్ చేసి ఒక న్యూ ఐడెంటిటీలోనికి, ఒక న్యూ జీనియాలజీ. నౌ వి ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ అబ్రహాం. వి ఆర్ ద ఎయిర్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాముకి, ఇస్సాకుకి అబ్రహాము మీద ఎంత అధికారం ఉందో, అబ్రహాము వాగ్దానాల మీద ఎంత అధికారం ఉందో, మనకి కూడా అంత అధికారం ఉండేలాగా చేశాడు. నౌ వి ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్, నేను స్టోరీ చెప్పట్లేదు, ఇట్స్ ఫ్రమ్ బైబిల్. వి ఆర్ ద ఎయిర్స్ ఆఫ్ అబ్రహాం. God has promised. Every promise that Abraham received, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను. నువ్వు ఏ డైరెక్షన్లో, తూర్పుకు, పడమరకు, ఈ ఉత్తరానికి, దక్షిణానికి నేను వ్యాపింప చేస్తాను. ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను, ఇసుక రేణువులుగా చేస్తాను. నీవెక్కడికి వెళ్తే ఆ స్థలాన్ని నేను నీకు ఇస్తాను. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా మనం కూడా స్వతంత్రించుకుంటాము. బికాస్ హీ చేంజ్డ్ అవర్ జీనియాలజీ, హీ చేంజ్డ్ అవర్ లైన్, హీ మేడ్ అస్ టు ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్. యూదుల యొక్క భయంకరమైన ప్రైడ్ ఏంటో తెలుసా మీకు? యూదులకున్న భయంకరమైన ప్రైడ్ ఏంటో తెలుసా? మేము అబ్రహాము సంతానం అనేది వాళ్ళ భయంకరమైన ప్రైడ్. కానీ ఈరోజు నిన్ను కూడా దేవుడు అబ్రహాము సంతానంగా మార్చాడు. దిస్ ఈజ్ అవర్ ప్రైడ్ టుడే. Not by blood, not by our blood, but by the blood of Jesus.
మన రక్తం కాదు, ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? ఈ చేంజ్ ఆర్ జీనియాలజీ ఆల్ టుగెదర్. నీ తల్లిదండ్రులు అన్యులే, వారు పాపంలో ఉన్నారేమో, చీకట్లో ఉన్నారేమో, వాళ్ళు రక్తం చిందించారేమో, బ్లడ్ సాక్రిఫైసెస్ చేశారేమో, వారు చీకటి పనులు చేశారేమో, కానీ ఆ జీనియాలజీకి నువ్వు ఇంకా చెందవు. యూ బిలాంగ్ టు అ న్యూ జీనియాలజీ అండ్ యు ఆర్ సన్ అండ్ డాటర్ ఆఫ్ అబ్రహాం అండ్ యు possess the blessings of Abraham. Hallelujah. But God breaks generational curses. నా తల్లిదండ్రుల దోషం నా మీదికి రాదు, నా పితరుల దోషము నా మీదికి రాదు, వారి బలహీనతలు ఇంకా నా మీద పని చేయకుండాను గాక. నీ తండ్రి బలహీనతలేంటో, నీ తల్లి బలహీనతలేంటో, నీ పితరులు ఏ బలహీనతలో నుండి మరణించారో అది నీ మీద ఎంత మాత్రము ప్రభావితము చేయకుండాను గాక. హల్లెలూయా. He is a God who breaks the generational curses. He changes the generational stories. Hallelujah. Throughout the Bible, when God says but, chains break. When God says but, doors open. When God says but, your demons flee. When God says but, your future changes. Whenever God says but, everything changes. Hallelujah. Hallelujah. Throughout the Bible, but God. నేను ఆదామును పడగొట్టేశాను అనుకున్నాడు, బట్ గాడ్. నోవహు సమయంలో మనుషులందరినీ పాపంలో పెట్టేశాను, ఇక మనుష్యులందరూ పాడైపోయారు అనుకున్నారు, బట్ గాడ్ ఫౌండ్ నోవా. ఇశ్రాయేలీయులు హతమైపోతారు, ఇంకా ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వదు అనుకున్నాడు, బట్ గాడ్ రోజ్ మోసెస్. యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన ఇంకా ఆ సమాధిలో ఉంచబడ్డాడు అనుకున్నాడు, బట్ గాడ్ రోజ్ on the third day. But Jesus rose on the third day. The resurrection is the greatest hope ever. There is always a but. There is always a but. ఎంతమంది ఈరోజు మరి అనుకుంటున్నారేమో, మమ్మీ నాతో ఫోన్లో మాట్లాడుతూ అంటూ ఉంటుంది ఎప్పుడు, నేను నోవహు టైంలో మనుషులు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా నాకు సమాజాన్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. మనుష్యులు పాడైపోయారు, నీతి పతనం అయిపోయింది, మొరాలిటీ అనేది పడిపోయింది, ఎథిక్స్ లేదు, వాల్యూస్ లేదు, మొరాలిటీ లేదు, ఇంటగ్రిటీ లేదు, లైక్ పతనం అయిపోయింది. ఒక పక్కన డిప్రెషన్, లోన్లీనెస్, ఎంగ్జైటీ, సూసైడ్స్, ఒక ప్రక్కన అడిక్షన్స్, పోనోగ్రఫీ, ప్రాస్టిట్యూషన్స్ అండ్ పాపము, ఒక ప్రక్కన గే మ్యారేజెస్, సేమ్ సెక్స్ మ్యారేజెస్, ఎల్జిబిటిక్యూ, ఫ్రీడమ్ పేరుతోటి మనం చేస్తున్న అరాచకాలు. ద వరల్డ్ ఈజ్ సో లాస్ట్, సో బ్రోకెన్. కానీ వాట్ ఈస్ ద వర్డ్ వి సే? But God is not going to fail. But God is not going to be silent. But God is not going to say, I lost the war. But God will raise a voice in this generation. But God will raise disciples in this generation. But God will raise apostles and prophets and teachers and the leaders for this generation who can again bring a revival in this world. Hallelujah. But God, you are not hopeless. Our leaders lo, God rescue plan lo, wow, church is there, we are there. He will use us. మనల్ని కూడా నిలబెట్టి మనల్ని కూడా ఆయన రెస్క్యూ ప్లాన్లో. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్క్యూ ద వరల్డ్ టుడే. ఇట్ ఈస్ బ్రోకెన్, ఇట్ ఈస్ డిప్రెస్డ్, ఇట్ ఈస్ సో లాస్ట్. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రేజ్ లీడర్స్. God is going to raise leaders and disciples and prophets and teachers
to again revive, to bring again a reformation, again a revival, and the Wow Church will be the part of it. మన చర్చ్ నుంచి అనేకులు నాయకులు లేవబోతున్నారు, అనేకులు డిసైపుల్స్ లేవబోతున్నారు, ప్రాఫిట్స్ లేవబోతున్నారు, and we will work for the kingdom of God. We will be missionaries లేవబోతున్నారు, and we will be in the plan of God. We are never hopeless. There is always but God. The world is dark. The darkness has covered the earth. Deep darkness has covered the people. But the light of the Lord, but the glory of the Lord has risen upon this church, has risen upon me and risen upon you. And we are in the plan of the God to shine in the darkness, to be the light in the darkness. But God. All of you say, but God. But God. But God will not fail. But God will not fail. But God is not silent. God is raising the leaders. Hallelujah. Greatest hope ever. Greatest hope ever. Can we all clap our hands? Hallelujah. Hallelujah. God always had a plan. Don't stop with the first half of the sentence. బట్ గాడ్. మీరు ఎప్పుడు ఇప్పటి నుంచి మీ లైఫ్లో ఎప్పుడు కష్టం వచ్చినా మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే బట్ గాడ్. ఏమని చెప్తారు? ద డాక్టర్ సర్టిఫైడ్ సంథింగ్, మీరేం చెప్తారు? బట్ గాడ్. నాకు ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు, మీరేం చెప్తారు? బట్ గాడ్. వివాహం జరగాలి కానీ డిలే అవుతుంది, ఏం చెప్తారు? కుమారులు పుట్టాలి కానీ డిలే అవుతుంది. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ ఆన్ యువర్ వే, when you feel like so broken and depressed, you say but God. ఈ రోజు నుంచి ప్రతి పరిస్థితిలో you say but God. ఏం చెప్తారు? దావీదు ఏం చెప్పాడో తెలుసా? దావీదు but God. I'll tell you the words. My flesh and my heart fail. కీర్తనలు 73:26లో my flesh and my heart fail, but God is the strength of my heart and my portion forever. ఏమని చెప్తున్నాడు? My flesh and my heart failed. నా ఫ్లెష్, నా శరీరం క్షీణించిపోయింది, నా హృదయం క్షీణించిపోయింది, but God is my strength and my portion. ఈ రోజు నుంచి మీరేం చెప్పాలి? but God is my strength. My body is weak, but God is my strength. My heart is weak, but God is my strength. My story is coming to an end, but God is beginning a new story. My chapter is about to end, but God is starting a new chapter. Hallelujah. 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 Praise God.